కానీ ఇప్పటికి మీ మధ్య కలిసినప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్, ఆ బాండింగ్ ఉంది సార్. అంటే రజనీకాంత్ గారు మీరు మేమిద్దరం ఆ రోజుల్లో కూడా ఒకే సిగరెట్ తాగేవాళ్ళం. ఆ! అలాగే చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఓకే. మా ఇంటికి వచ్చేవాడు, మా అక్కయ్య అని పిలిచేవాడు. అంటే తనకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే తను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. బస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తూ సాఫీగా చదువుతున్న జీవితం నుంచి 2 ఏళ్లు చదువుకోవడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చేసాడు. ఉద్యోగం వదిలేసి. ఎంత రిస్క్ అండి అది? అవుతాడో లేదో తెలియదు. అవ్వాలని కోరిక ఉందంతే. వచ్చేసాడు. వచ్చేస్తే అక్కడ మెడ్రాస్ లో ఎక్కడ ఉంటాడు ఆయన ఉండటానికి మా ఫ్రెండే విఠల్ ప్రసాద్ అని నా ఫ్రెండ్. అయితే ఆయన ఇంట్లో పేయింగ్ గెస్ట్ లాగా ఉండేవాడు. పేయింగ్ గెస్ట్ అనే పేరే గాని ఆ విఠల్ ప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు అయితే 3వ కొడుకులాగా చూసుకున్నారు ఆవిడ. ఇంట్లో పెట్టుకుని దగ్గర ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అక్కడే చదువు అయిపోయింది, సినిమాలు చేశాడు, స్టార్ అయ్యాడు. సో ఆ ఫ్యామిలీ అంతా చూసుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను వచ్చిన పద్ధతి వేరు, రజనీ వచ్చిన పద్ధతి వేరు. మీరు అన్నట్టు రజనీ కష్టపడే వచ్చాడు. ఆ రోజు యాక్చువల్ గా తన జేబులో డబ్బులు కూడా లేవు. మా ఇంట్లోకి వచ్చి చక్కగా మాకైన భోజనాలు అన్ని మా ఇంట్లో చేసి వెళ్తూ 2 రూపాయలు అడిగి తీసుకెళ్లేవాడు ఖర్చులు, పాకెట్ మనీ. సో ఇలా మేము కలిసే పెరిగాం.